హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ బ్లాగ్ ఛానల్. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు జనవరి 1కి నేను సేమియా కేసరి చేస్తున్నాను. సేమియా కేసరికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇదిగోండి, 1 కప్పు సేమియాలు, 1 కప్పు పంచదార. ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో అలాంటి కప్పుతో సేమ్ పంచదార, 4 యాలక్కాయలు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ కిస్మిస్, కొంచెం ఫుడ్ కలరు, అలాగే నెయ్యి అండి. నెయ్యి నేను వండేటప్పుడు చూపిస్తాను వేసి. చూడండి, ఇవి సేమియా కేసరికి కావాల్సిన పదార్థాలు. ఇంకా వాటర్ కూడా తీసుకోవాలండి, అది కూడా చూపిస్తా తర్వాత వండేటప్పుడు. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టాను. 3 టేబుల్ స్పూన్స్ అయితే నేను నెయ్యి వేసానండి. నెయ్యి కాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం జీడిపప్పును కిస్మిస్ వేసుకుందాము. వేయించుకోవాలండి దోరగా. చూడండి, నెయ్యి కాగుతూ ఉంది. ఇప్పుడు జీడిపప్పులు వేసుకుందాము వేయించడానికి. జీడిపప్పులు కాస్త వేగాలండి. అలాగే కిస్మిస్ కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే నెయ్యిలో ఇంకా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు సేమియాలు దోరగా వేయించుకోవాలండి. ఇదిగోండి, సేమియాలు దోరగా వేయించుకోవాలి. సేమియాలు ఒక 2 నిమిషాలు వేగుతాయండి. సేమియాలు కాస్త వేగాలండి. చూడండి, ఈ కలర్లో వేగితే చాలు. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. 2 కప్పులు పోసుకోవాలండి వాటర్ పోసిన తర్వాత సేమియా ఉడుకుతూ ఉంటుందండి. కాస్త ఉడికిన తర్వాత మనం పంచదార వేసుకోవాలి.
సేమియా ఒక 5 నిమిషాల పాటు ఉడుకుతుందండి. చిటికెడు ఫుడ్ కలర్ వాటర్లో కలిపి పెట్టుకోవాలండి. నేనైతే ఆరెంజ్ కలర్ కలుపుతున్నాను. కొంచెం వాటర్ అండి, కొంచెం వాటర్లో కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు సేమియాలు మరుగుతూ ఉన్నాయి చూడండి. సేమియా పట్టుకుంటే విరిగేటట్టు ఉడకాలండి. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ని ఇందులో వేసేసుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత మాత్రమే పంచదార వేయాలండి. సేమియా కొంచెం ఉడకాలి, ఉడికిన తర్వాత మాత్రమే పంచదార వేయాలి, లేకపోతే సేమియాలు ఉడకవు. చూడండి, ఇలా పట్టుకుంటే సేమియా ఇరిగిపోయేటట్టు ఉడకాలి కొంచెం. సేమియా కొంచెం ఉడికింది, ఇప్పుడు పంచదార వేయాలండి. చూడండి సేమియా కేసరికి ఎలా ఉడికిపోయి రెడీ అయిపోతుందో. బాగా చిక్కగా ఉడకకూడదు, బాగా ముద్దలాగా కూడా అయిపోకూడదండి. ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దించుకోవాలి మనం. ఉడుకుతూ ఉంది సేమియా. నేను సిమ్లో పెట్టి వండుతున్నానండి కేసరి. దగ్గరకు వచ్చే వరకు వండుకోవాలండి. చూడండి, ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలుక్కాయలు వేసేసుకోవాలి. యాలుక్కాయలు వేసేసుకున్నాను, దంచి పెట్టుకున్నవి. జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకోవాలి. ఇంతేనండి, స్టవ్ కట్టేసుకోవాలి. ఇంతేనండి, సేమియా కేసరి ఉడికిపోయింది. నేను వేరే డిష్లోకి తీసేసుకున్నాను, సర్వింగ్ బౌల్లోకి. సేమియా కేసరి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి సేమియా కేసరి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.